హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్ రాజు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే 30 పానీపూరీలు 2 నిమిషాల్లో తినాలి. ఎవరైనా సరే 2 నిమిషాల్లో 30 పూరీలు తినాలి. వాళ్ళకి తిన్నోళ్ళకి 100 రూపాయలు ఇద్దామని అనుకున్నాను. దానికోసం ఇప్పుడు వీళ్ళు పోటీ పడుతున్నారు, నేను తింటానని. ఆ వీడియో చూద్దాం. ఓకేనా? ఛాలెంజా? ఎవరు ఎక్కువ పానీపూరీలు తింటే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాను. ఇదిగో 100 రూపాయలు. వద్దులే, తడిసిపోతాయి. నా జేబులు పెట్టుకుంటా. రెడీ? 1 2 3. అలా ముంచుకో అశ్వి, అలా ముంచేసుకో. ఇలా ముంచేసుకున్నా, మెత్తపడి ముంచేసుకో. అది అవసరం లేదు, అది పెట్టుకోగానే ముంచుకో. 100. పండు అశ్విత వీళ్ళిద్దరు పోటీ పడ్డారు. అయితే పండు పొరపోయి పక్కకి వెళ్ళిపోయాడు. అశ్విత మాత్రం 9 పూరీలు తిన్నది. ఇప్పుడు మేరీ లక్కీ పోటీ పడుతున్నారు. వీళ్ళలో ఎన్ని పూరీలు తింటారో 20 పూరీల కంటే ఎక్కువ తినాలి. వాళ్ళకి 100 రూపాయల ప్రైజ్, ఎక్కువ తిన్న వాళ్ళకి. ఓకేనా? స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. పానీపూరి సంవత్సరంలో కరువు పట్ట మొత్తం ఈరోజు తింటున్నారు. నీళ్ళు మేము దీంట్లో నీళ్ళు అయిపోయినాయి. అసలు మామూలుగా ఎట్లా చూడు. మిషన్ కంటే ఎక్కువ పాజిటివ్ వెళ్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. మేరీ 13 పూరీలు మిగిలిచ్చింది. 17 పూరీలు తిన్నది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. లక్కీ 14 పూరీలు తిన్నది. ఈ పానీపూరిలో పోటీగా నిలబడింది మేరీ. మేమిద్దరం ఉన్న అబ్బాయి దగ్గర పూర్తిగా అబ్బాయి మళ్ళీ పెట్టారు పోటీ. ఇక్కడ 14 పూరీలు తిన్నది, ఇక్కడ 16 పూరీలు తిన్నది, 17 పూరీలు తిన్నది. ఇప్పుడు లీడ్ లో నిలబడింది మేరీ. 100 రూపాయలు ఎవరు దక్కించుకుంటారో ఇప్పుడు పండు పోటీ పడాలి. పండు తింటే మనకు అర్థమైపోద్ది ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు. నేను నవ్వేను రా. ఏంటి ముక్కలో సీవుడు వస్తుంది. అది ఎట్టండి ఇప్పుడు ఎట్టండి. మంట పడుతుంది. నువ్వు నమ్మకూడదు. అశ్విత 9 తిన్నది, లక్కీ 14 తిన్నది, నేను 13 తిన్నాను, పండు 16 పూరీలు తిన్నాడు. ఇప్పుడు ఈ విన్నర్ ఎవరంటే అబ్బా 2 నిమిషాలు తినలేదు కాబట్టి ఈ 100 ఎవరికి ఇచ్చేది లేదు.
నిమిషాలు సరే అయ్యాయి. సరే అంత లేదు. కష్టపడి తిన్నది కాబట్టి ఫ్రెండ్స్ ఈ 100 విన్నర్ కాబట్టి 60 రూపాయలు ఆమెకి, 40 రూపాయలు ఈ అబ్బాయికి సెకండ్ ప్రైజ్. థర్డ్ ఫేజ్ థర్డ్ సెకండ్ సరే థర్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు నేను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ చేయండి, లైక్ షేర్ చేయండి, చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం చేయండి.